హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టూ మచ్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే జెసికా అనే అమ్మాయికి అయితే న్యూయార్క్ సిటీలో ఒక బ్రేకప్ అయితే జరుగుద్ది అనమాట. దానివల్ల తను చాలా బాగా హర్ట్ అవుతుంది. అక్కడి నుంచి తనైతే లండన్ షిఫ్ట్ అయిపోవడం జరుగుద్ది. అది కూడా ఒక ఫ్రెష్ లైఫ్ కోసం. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి లైఫ్ లో అయిన బ్రేకప్ ఏంటి, మరి తను ఏం చేసింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మీరు కనుక రామ్ కమ్ గానీ ఒక కామెడీ అండ్ రొమాంటిక్ సిరీస్ ఏదన్నా జస్ట్ టైం పాస్ కోసం తెలుగు డబ్బింగ్ ఉంటే చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. జస్ట్ టైం పాస్ కోసం అంతే. ఇలాంటివి ఇంతకు ముందు చూడలేదంటే అబ్బో చాలానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి జస్ట్ టైం పాస్ కి చూద్దామంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. అంత సూపర్ సిరీస్ ఏం కాదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మ్యాగన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. మొత్తం సిరీస్ అంతటిని కూడా స్టీల్ చేసిందని చెప్పాలి. పర్ఫార్మెన్స్ తో హిలేరియస్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది, అంటే చాలా రాగా ఉంటుంది అనమాట. క్యారెక్టర్ అనేది సూపర్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ రామ్ కామ్ వైబ్ కూడా చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఆ లండన్ న్యూయార్క్ కల్చర్ అంతటిని కూడా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు అనమాట. అండ్ కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి భయ్యో. హ్యారింగ్టన్ గానీ, ఆండ్రూ స్కాట్ కానీ ఇంకా ఉంటారు కొంతమంది. క్యామియోస్ కూడా గట్టిగానే పెట్టుకున్నారు. దీనికి అవసరం లేదు అసలు, బట్ కొంచెం సర్ప్రైజ్ అవుతారు అనమాట క్యామియోస్ వచ్చినప్పుడు కూడా. అండ్ కొన్ని ఎపిసోడ్స్ కూడా కొంచెం క్రియేటివ్ గా ఉంటాయి అనమాట. అంటే ఆ ట్విస్ట్ పరంగా కానీ, రామ్ కామ్ పరంగా కానీ వీళ్ళు సెట్ చేసుకున్న ట్రూప్స్ అన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివిటీగా అయితే ఉంటాయి. వాటి పరంగా కూడా వర్కౌట్ అవుతాయి కొన్ని ఎపిసోడ్స్ అయితే. షార్ప్ ఎమోషనల్ రైటింగ్ కూడా ఉంటుంది. కొంచెం పర్సనల్ అండ్ కెవోటిక్ సిచ్యువేషన్స్ లో కొంచెం రిలేటబుల్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట సిరీస్ అనేది. లవ్ పరంగా కానీ, రొమాన్స్ పరంగా కానీ, అండ్ ఆ కామెడీ పరంగా కానీ చాలా సీన్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. త్రూ అవుట్ ది సిరీస్ ఎంజాయ్ చేస్తారని చెప్పను కానీ, బట్ చాలా చోట్ల అయితే మీకు ఫన్ అయితే క్రియేట్ అవుతుంది భయ్య. ఆ ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది అని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టూ మచ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ టూ మచ్ ఆఫ్ సబ్ ప్లాట్స్ ఇవన్నీ కూడా బాగా టూ మచ్ గా అయిపోయినాయి అనమాట ఈ సిరీస్ లో. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అనవసరమైన క్యారెక్టర్స్ అయితే చాలానే ఉంటాయి. ఇంకా సబ్ ప్లాట్స్ అంటారా, క్రియేట్ చేస్తారు, వాటికి కన్క్లూజన్ అంటూ ఉండదు. అండ్ ఆ సబ్ ప్లాట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. అంతా టూ మచ్ గా ఉంటుంది. అండ్ అందరికి అయితే వర్కౌట్ అవ్వదు బై ఈ సిరీస్ అనేది. ఇన్ కేస్ మీరు కనుక ఫాస్ట్ పేసర్ కానీ, క్లీన్ నరేటివ్ వర్క్స్ కోసం కానీ చూస్తున్నట్లయితే ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పేసింగ్ అంత అన్ఈవెన్ గా ఉంటుంది. అండ్ కామెడీ అండ్ సీరియస్ సిచ్యువేషన్స్ కి అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంది అనమాట సిరీస్ అనేది. సో అందుకే మీకు అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీకు కనుక కొంచెం రామ్ కామ్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామాస్ కానీ, ఆ రొమాన్స్ డ్రామాస్ కానీ కొంచెం కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ అన్ఈవెన్ గా వెళ్ళినా పర్లేదు అనుకుంటే కనుక టైం పాస్ కి చూడొచ్చు అని చెప్తా. లేదంటే అవాయిడ్ చేశాను భయ్య. అంత సూపర్ సిరీస్ ఏం కాదు. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే చూడొచ్చు అని చెప్తా. అండ్ ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఫుల్ న్యూడిటీ లాంటివి అయితే ఏం లేవు, కానీ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అవుతారు అనమాట. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.